ఏంటి అంత భయంకరంగా ఉన్నాయి? అప్పు అందులో మీకు 10 కమాండ్మెంట్స్ అని ఒకటి ఉంది. 10 కమాండ్మెంట్స్. 10 ఏంటి సార్ అది? కమాండ్మెంట్స్. ఏంటి సార్ అది? దాన్ని మోసెస్ అని ఒకడు ఉన్నాడు, ఒక ప్రవక్త. మోసెస్. మోసెస్ ఓకే. ఇతను వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు బాగా బతకండి, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఓకే. మంచిదే, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. ఓకే. ఆ మోసెస్ తర్వాత చూడండి, అది ఉపదేశకాండంలో చూడండి, ఉపదేశకాండం అని ఉంటుంది. ఓకే. ఏం చెప్తున్నాడు మోసెస్? జంతువులతో ఇంటర్ కోర్స్ చేయవద్దు అని రాసింది. ఓకే. స్త్రీ పురుషుల మధ్యనే లైంగిక సంబంధం ఉండాలి, కానీ దయచేసి గొర్రెలతో ఇంటర్ కోర్స్ చేయవద్దు. తీయండి బైబిల్లో ఆ పేజీ తీయండి అమ్మా. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకు అలా చెప్పాడమ్మా? చెప్పండి సార్, తెలీదు. ఆ రోజుల్లో ఆ ప్రాక్టీస్ ఉంటేనే కదా దాని మీద నిషేధం అనేది ఉండేది. ఓకే. దయచేసి నా మాట వినండి. ఓకే. ఓ పురుషులారా, ఒక ఆడగొర్రెతో మీరు ఇంటర్ కోర్స్ చేయవద్దు, సంపర్కం పెట్టుకోవద్దు. ఇది బైబిల్లో ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఆ వాక్యం తీసి చూపించండి. ఇవి కదమ్మా అందులో ఉన్నవి, ఇలాంటి వాక్యాలే కదమ్మా. తీసి చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి. అందుకే మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఓపెన్ ఛాలెంజ్, లైన్ బై లైన్ చదివాను నేను. ఓకే. లైన్ బై లైన్ చదివాను. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజుల్లో కనిబాల్స్ అని ఉండేవాళ్ళు. కనిబాల్స్ ఈడి ఇమిన్. చర్చికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసునండి, ఎర్రటి సారా ఇస్తారు, ఒక బ్రెడ్ ముక్క ఇస్తారు. ఓకే. అది చాక లోపలికి పర్మిట్ చేస్తారు. దేవుని మాంసము, దేవుని రక్తము, అచ్చా ఓకే, దేవుని మాంసమును దేవుని రక్తమును స్వీకరించుచుంటిని. దిస్ ఈజ్ కన్నిబాలిజం అంటారు ఇంగ్లీష్లో కదా. అంటే ఆ రోజు నరమాంసం తిని నరరక్తం తాగేవాళ్ళు. ఆ రోజుల్లో కనిబాలిజం ఉండేది. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఇన్ బైబుల్. ఐ విల్ షో యూ దోస్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఇవన్నీ నేను నా పుస్తకాల్లో చెప్పే అబద్ధమేం కాదు ఇది. ఓకే. ఒకవేళ కోపం వస్తే ఎవరికి రావాలి? పోపు గారికి రావాలి. మరి ఇక్కడున్న ఈ గొర్రెలకి ఎందుకమ్మా కోపం? వీళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు, యు ఆర్ హిందూ బై బర్త్ కదా. నీకెందుకు రా బాబు నీ కోపం వస్తున్నది? పిచ్చోడువా నువ్వు? నువ్వు బలవంతంగా నేను ఎవడో మతం మార్చాడు, ఇండిపెండెన్స్ వచ్చింది, ఆ బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు, మళ్ళీ నువ్వు గౌరవంగా హిందువుని చెప్పుకో.